సో నిన్న మనం ఏం డిస్కస్ చేసాం? వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ యెస్టర్డే. జస్ట్ ఎక్సెల్ లోడ్ చేసాము. లోడ్ లోడ్ యూజ్ చేసి చూసామండి. అంటే డేటా ఎక్కడ లోడ్ అవుతుందని. తర్వాత పవర్ క్వరీ చూసాము. సో లోడ్ యూస్ చేస్తే డేటా ఎక్కడికి లోడ్ అవుతుంది? మోడల్ లైక్ డేటా లోడ్ అయింది. Okay. పవర్ క్వరీ యూజ్ చేసి సో డేటా మోడల్ లైక్ లోడ్ అవ్వలేదు. ఆ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తామండి. సో పవర్ క్వెరీకి డేటా లోడ్ అవ్వాలి, ఇట్స్ షుడ్ నాట్ లోడ్ టు మోడల్. అప్పుడు ఏ ఆప్షన్ యూస్ చేయాలి? ట్రాన్స్ఫార్మ్ డేటా. ఓకే. సో డేటా మోడల్లోకి లోడ్ అవ్వాలి ఇంక్లూడింగ్ పవర్ క్వెరీ ఎడిటర్ అన్నప్పుడు విచ్ ఆప్షన్ we need to సారీ, use? మళ్ళీ చెప్పాలి ఒకసారి క్వశ్చన్. Load. Okay. So question is data should load into the model including Power Query editor. ఓకే. So that is load. Okay. So you guys understood the difference between load and transform data, right? Now? Yes, no? Yes. Okay. So let's continue then. So నిన్న నేను installation process చెప్పాను. Have you guys done it? Have you guys done it? Yes, no, yes, ఏదో ఒకటి ఆన్సర్ చెప్పండి ప్లీజ్. ఇన్స్టాల్ చేసామండి. అయితే ఇన్స్టాల్ చేసిన తర్వాత వ్యూలోకి వెళ్ళి చూస్తే నాకు డేటా ప్యాన్ కనిపించలేదండి. వ్యూలోకి వెళ్తే డేటా ప్యాన్ కనిపించలేదా? లేదండి. వై? డేటా ప్యాన్ కనిపించాలి కదా. వాట్ ఈస్ ద వర్షన్? మే 2024 ఏప్రిల్ 2024 అండి. ఏప్రిల్ 2024 ఉంది, బట్ ఇట్స్ నాట్ దేరా? ఎస్. సో ఇట్ షుడ్ బి దేర్. ఇంకేం కనిపిస్తున్నాయి మీకు అక్కడ? ఒక్క నిమిషం అండి. ఐ హ్యావ్ ఇట్. చూడండి, దిస్ ఇస్ అ ఫ్రెష్ ఫైల్. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను, రైట్? కనబడుతుంది రైట్ నా స్క్రీన్? సో డేటా, బిల్డ్, ఫార్మాట్ ఇవన్నీ ఉండాలి.
So guys, do you have any questions before starting of the session? Any questions? Any questions? Any questions? Any questions? యా వన్ క్వశ్చన్ ఈ ఎక్సెల్ ఫీల్డ్స్ డాటా అనేది ఒకసారి షేర్ చేస్తాను కదా చేయలేదు. ఏంటండి? డాటా అని మనకి ఎక్సెల్ షీట్ లో మీ దగ్గర డాటా ఉంది కదా, అది షేర్ చేస్తానని చెప్పాను. ఎప్పుడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత ఇన్ దట్ ఓకే వాట్సాప్ గ్రూప్ ఐ విల్ షేర్ ఇట్. ఇప్పుడు నీకు నాకు కనెక్షన్ ఉండదు ఇప్పుడు, రైట్? ఓకే ఓకే సారీ ఓకే ఓకే సో షూర్ ఇన్ షూర్ దాట్ వే ఎప్పుడైతే మనకి కాంటాక్ట్స్ అన్ని షేర్ అవుతాయో అప్పుడు ఐ విల్ షేర్ ఇట్ ఓకే ఇన్ ద ఫైన్ వాట్సాప్ గ్రూప్. యా థ్యాంక్ యూ. యా Okay, any other questions? Any other questions? Any other questions? Any other questions? Okay, fine. I'm going to transform data. So now ఈ రోజు నుంచి మనం పవర్ క్వెరీ నేర్చుకుంటామండి. నెక్స్ట్ 6-7 days will be there in పవర్ క్వెరీ. సో పవర్ క్వెరీలో కొన్ని ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవాలి మనం. ఎప్పుడైతే మీరు ఫస్ట్ పవర్ క్వెరీ ఎడిటర్కి వస్తారో ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంట్రా అంటే డేటా టైప్స్ అండి. Power BI will assign the data types automatically. Power BI will assign the data types automatically. So, ఆ డేటా టైప్స్ అసైన్ అయిన డేటా టైప్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలండి. సో డేటా టైప్స్ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే టైటిల్ పక్కనే ఉంటుందండి డేటా టైప్. సో దిస్ ఇస్ ద డేటా టైప్. సో టైటిల్ పక్కనే ఉంటుంది, దిస్ ఇస్ ద డేటా టైప్, దిస్ ఇస్ ద డేటా టైప్, దిస్ ఇస్ ద డేటా టైప్. ఓకే, సో టైటిల్ పక్కనే ఉంటుందండి. సో వాట్ ఈస్ 1 2 3 అంటే మీరు తెలుసుకోవాలి అనుకుంటే క్లిక్ చేశాను అనుకోండి, 1 2 3 ఇస్ నథింగ్ బట్ హోల్ నెంబర్. అంటే డేటా టైప్స్ ఎలా అసైన్ చేస్తుంది అంటే పవర్ బిఐ బేస్డ్ ఆన్ ద డేటా ఓన్లీ. ఓకే, బేస్డ్ ఆన్ ద డేటా ఓన్లీ. అండ్ యూ గైస్ నో అబౌట్ డేటా టైప్, రైట్? వాట్ ఈస్ డేటా టైప్ అనేది? హలో ఎస్ ఎస్ ఎవ్రీవన్ ప్లీజ్ రెస్పాండ్. క్లాస్ లో రెస్పాన్స్ ఇవ్వాలండి. Yes, we know. ఐ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. Guys, please speak out. Everyone knows about data type. Yes, sir. Come on, at a time అందరూ yes చెప్పండి ఒకటేసారి. Can I move forward? ఎస్ Yes. Okay, fine. So this is the text data, అందుకనే ABC ఇచ్చింది. This is the numerical data, so అందుకనే it has given 1 2 3 automatic గా assign అయిపోయినాయి data types. Okay, and we will be using in real time we are going to use 1.2 decimal number, 1 2 3 whole number, percentage, date, time and text to true or false. So this boolean one we will be using it ఎప్పుడైనా మన డేటాలో ట్రూ అండ్ ఫాల్స్ ఉన్నప్పుడు. ఓకే, సో లైక్ దిస్ విల్ బి యూజింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఓకే, సో ఈ డేటా టైప్స్ చాలా మినిమల్ డేటా టైప్స్ అండి. ఓకే, వీ డోంట్ హ్యావ్ క్యార్, వేర్ క్యార్, ఎన్వేర్ క్యార్, ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ ఏం లేవండి మనకి. ఓకే, మీన్స్ ఫర్ ద స్ట్రింగ్. న్యూమరికల్కి వెళ్ళేసరికి మీన్స్ న్యూమరికల్ వీ హ్యావ్ ఫ్లోట్ ఇస్ దేర్. This one is float, decimal, right? Whole number as in integer. So we have these two. So like this we will be having data types. And one more ground rule is, okay, this is everywhere and okay, you can convert the number into text and number can be converted into text. Number can be converted into text. So నేను number ని text గా convert చేశాను, కానీ text ని number గా convert చేయలేం. whenever you convert it అది ఎర్రర్ త్రో చేస్తుంది. whenever you convert it అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, క్లియర్? సో ఆల్వేస్ నెంబర్ ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు టెక్స్ట్ లోకి, బట్ టెక్స్ట్ ని నెంబర్ లోకి కన్వర్ట్ చేయలేరు. ఓకే, క్లియర్? సో ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటి? ఇఫ్ యూ కన్వర్ట్ నెంబర్ ఇంటూ టెక్స్ట్, దానివల్ల యూజ్ ఏంటి?
ఎనీ ఐడియా? సో ఒకవేళ ఇది నెంబర్ లో ఉందనుకోండి, ఏమేమి అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు మనం? అగ్రిగేటెడ్ ఫంక్షన్స్ వీ హ్యావ్ సో సమ్ ఉంది, యావరేజ్ ఉంది, మిన్ ఉంది, మ్యాథ్స్ ఉంది, కౌంట్ ఉంది. సో లైక్ దస్ వీ హ్యావ్ డిఫరెంట్ అగ్రిగేషన్స్. ఓకే, సో ఇది నెంబర్ లో ఉందనుకోండి, సమ్ ఇంప్లిమెంట్ చేయొచ్చా? సమ్ అగ్రిగేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఎస్. సో సమ్ అగ్రిగేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదే టెక్స్ట్ లో ఉంటే సమ్ అగ్రిగేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చా? చేయలేమండి. నాట్ పాసిబుల్. యావరేజ్ వీ కెనాట్ డూ ఇట్. సో మనకి కొన్ని సార్లు మన నెంబర్స్ టెక్స్ట్ లో ఉండటం ఇంపార్టెంట్, నాట్ ఇన్ 1 2 3. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మీ రోల్ నెంబర్స్ మైట్ బి మీ రోల్ నెంబర్ న్యూమరిక్ డేటా కదా, or మీ ఎంప్లాయీ ఐడీస్, those are numeric data. Yes, no? Hello, are you there with me? ఎస్. ఎస్. Yes. సో అలాంటి టైమ్స్ లో న్యూమరికల్ డేటా, అది న్యూమరికల్ డేటా, రోల్ నెంబర్ ఆర్ ఎంప్లాయీ ఐడి, దాని మీద మనం సమ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తాం? చేయం కదా. వై వి విల్ డూ సమ్? నీ రోల్ నెంబర్ నా రోల్ నెంబర్ యాడ్ చేస్తే ఒక కొత్త నెంబర్ వస్తుంది, దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? లేదండి. సో అలాంటి టైమ్స్ లో మనం దాన్ని ఏబిసికి కన్వర్ట్ చేస్తాం. బట్ సిస్టమ్ విల్ నాట్ రికగ్నైజ్ దట్. ఎందుకంటే ఇది మీకు కావాల్సిన స్టెప్ కదా. సిస్టమ్ ఏం రికగ్నైజ్ చేస్తుంది అంటే, బేస్డ్ ఆన్ ద డేటా ఇట్ విల్ అసైన్ ద డేటా టైప్. ఇక్కడ న్యూమరికల్ డేటా ఉంటే నెంబరే ఇస్తుంది అది. ఇట్ విల్ నాట్ గివ్ ఏబిసి. ఏబిసి కావాల్సింది మీకు. సో దెన్ యూ నీడ్ టు గో దేర్ అండ్ చేంజ్ ఇట్ అకార్డింగ్లీ. యూ గాట్ మై పాయింట్? Yes. my point, everyone? So this is important thing which everyone should know it. And okay, next come here, we have close andi. So close gurinchi at last నేను మాట్లాడతాను. ఈ ఆప్షన్ మనకి హెల్ప్ అవుతుంది. నేను మీకు నిన్న ఆటోమేటిక్ గా పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి వెళ్తుందని అది చూపించాను. మోడల్ నుంచి పవర్ క్వెరీ ఎడిటర్ కి మాన్యువల్ గా ఎలా రావాలనేది కూడా చూపించాను. సో ఇది ఈ క్లోజ్ ఏం చేస్తుంది అంటే, పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్ కి తీసుకొని వెళ్తుంది. పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్ కి తీసుకొని వెళ్ళడానికి ఇది హెల్ప్ అవుతుందండి. సో ఎట్ లాస్ట్ మనం దీని గురించి చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ న్యూ క్వెరీ ఉంది. సో న్యూ క్వెరీలో మొత్తం మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి న్యూ సోర్స్, రీసెంట్ సోర్సెస్ అండ్ ఎంటర్ డేటా. న్యూ సోర్స్, రీసెంట్ సోర్సెస్ అండ్ ఎంటర్ డేటా. సో న్యూ సోర్స్ యొక్క యూజ్ ఏంట్రా అంటే, న్యూ సోర్స్ ఇస్ నథింగ్ బట్ గెట్ డేటా అండి. whenever I click on more, this will be connected to get data. So even in the backend also you can load the data. So Excel all నిన్న మనం చూసినవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను డేటాను లోడ్ చేస్తున్నా ఫ్రమ్ ఎక్సెల్ వర్క్ బుక్. ఇప్పుడు మెచ్ శాంపుల్ ని తీసుకుంటున్నాను నేను. I'm selecting all these. ఇలా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఓకే అని ఉంది, లోడ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అలా ఏం లేదు. ఎందుకు? వై? ఎందుకంటే ఇది క్వెరీ ఎడిటర్, పవర్ క్వెరీ ఎడిటర్ కాబట్టి మనం ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ డేటా లోపల ఉన్నామండి. ట్రాన్స్ఫార్మ్ డేటా లోపల ఉన్నాం. ఓకే, వీఆర్ నాట్ ఇన్ ద మోడల్, వీఆర్ ఇన్ పవర్ క్వెరీ ఎడిటర్. అందుకనే వాట్ ఎవర్ యూ లోడ్, వాట్ ఎవర్ యూ కనెక్ట్ టు ద డేటా సోర్సెస్ అవన్నీ పవర్ క్వెరీ ఎడిటర్ లోకి మాత్రమే లోడ్ అవుతాయి, ఫ్రంట్ ఎండ్ లోకి లోడ్ అవ్వవు. ఓకే, క్లియర్? ఇస్ దిస్ క్లియర్? సో ఇఫ్ యూ సీ హియర్, డేటా ఏమి రాదండి ఇక్కడికి. యూ విల్ నాట్ గెట్ ద డేటా హియర్. ఓన్లీ డేటా ఇక్కడ వరకే వస్తుందండి. ఓకే, ఓన్లీ డేటా ఇక్కడ వరకే వస్తుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద న్యూ సోర్స్. రీసెంట్ సోర్స్ ఏంట్రా అంటే, రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ అన్ని ఇక్కడ ఉంటాయండి. రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ సమ్ టైమ్స్ మనం ఇప్పుడు ఇది వద్దనుకున్నాం, రైట్ క్లిక్ చేసి డిలీట్ కొట్టచ్చండి. సో యూ కెన్ డిలీట్ ద క్వెరీ.
you can delete the query. Okay, so delete కొట్టాను అనుకోండి, you can delete this particular table. Okay, సో ఇప్పుడు మళ్ళీ నేను కొంతసేపటి తర్వాత కావాలి అనుకున్నాను అనుకోండి, సో అగైన్ వీ హ్యావ్ టూ ఆప్షన్స్. ఒకటి న్యూ సోర్స్, మనం ఇందాక ఎలా అయితే లోడ్ చేసామో అలాగే లోడ్ చేయొచ్చు. ఇంకోటి రీసెంట్ సోర్సెస్, రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ ఇక్కడ ఉంటాయి. సో ద సోర్స్ ఈజ్ ఆల్రెడీ దేర్. సో ఇక్కడైతే నువ్వు ఏం చేయాలంటే వెళ్ళి యూనిట్ టు కనెక్ట్, మీన్స్ ఫస్ట్ యూనిట్ టు పిక్ యువర్ డేటా కనెక్టర్. నెక్స్ట్ యూనిట్ టు ఫైండ్, మీన్స్ యూనిట్ టు గో అండ్ సర్చ్ ఫర్ ద ఫైల్. కరెక్ట్, అంతే కదా? డేటా కనెక్టర్ పిక్ చేసిన తర్వాత యూనిట్ టు గో అండ్ ఫైండ్ ఫర్ ద ఫైల్, దెన్ యూనిట్ టు కనెక్ట్ దట్ ఫైల్. ఇక్కడ ఏంట్రా అంటే డైరెక్ట్లీ మనకి ఫైల్ ఉంది ఆల్రెడీ. So you can select this one and it will directly connect to that particular file. And so you no need to pick the data connector, you no need to go and search for it. All these things you can avoid and by using this recent sources. Recent ga connect ayina aithe akkada kanpadtadi. So that is the use of recent sources. And clear. Any question? Okay, fine. Next, enter data. What is the purpose of enter data? So మీరు means we have connected the data, right? Till now we have fetched the data from the data source. Yes, no? ఎంటర్ డేటా అంటే న్యూ డేటా మనం క్రియేట్ చేసుకోవచ్చు. No, I will tell. Okay, so just follow me. Okay guys, just follow me. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఒక సోర్స్ కి కనెక్ట్ చేసుకుని we have fetched the data, right? Yes or no? Guys, please answer to me. యాక్టివ్ గా ఉండాలి క్లాస్ లో. హలో ఎవ్రీవన్. ఎస్ మన డేటాని ఎస్. సో ఇఫ్ యు ఆర్ నాట్, మీన్స్ మీరు యాక్టివ్ గా లేకుండా మ్యూట్ లోనే ఉంటానంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. సో నేను చాలా మందిని క్వశ్చన్స్ అడుగుతాను ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఓకే, యూ నీడ్ టు అన్మ్యూట్ అండ్ టెల్ ద ఆన్సర్. సో ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్ వన్, దెన్ ఓన్లీ ప్లీజ్ జాయిన్. ఓకే, ఐ విల్ బి ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్ అడుగుతాను, టాస్క్లు ఇస్తాను. ఓకే, so all these things will happen అండి. ఓకే, ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ మళ్ళీ మీరు జాయిన్ అయిన తర్వాత నాకు ఇది చెప్పలేదని అంటారేమో. సో ఐఎమ్ టెల్లింగ్ ఇట్ నౌ ఓన్లీ. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్, బట్ all these things will be there. Okay, so guys, I want answer from each and everyone. Unmute and tell whether you understood it or not. ఇప్పటి వరకు క్లాస్ అర్థమైందా? ఎస్ sir. Okay, still it is missing. Fine, no worries. So data మనం ఫెచ్ చేసుకోవడానికి we can use this new source or recent sources అండి. కానీ కొన్ని సార్లు మనం టేబుల్స్ ఇక్కడ కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎంటర్ డేటాని యూస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎంటర్ డేటాని మనం యూస్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో టు ఫెచ్ ద డేటా యూ కెన్ గో అండ్ యూజ్ న్యూ సోర్స్ అండి. దట్ ఈస్ నథింగ్ బట్ గెట్ డేటా. సో ఇక్కడ మనం క్రియేట్ చేయాలంటే మీన్స్ కాలమ్స్ యాడ్ చేయాలంటే ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి ఇలా. సో కాలమ్స్ విల్ బి యాడెడ్. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే రోస్ విల్ బి యాడెడ్. ఓకే, అండ్ దెర్ ఈస్ ఎ లిమిటేషన్ ఫర్ దిస్ వన్. ఓన్లీ 3000 సెల్స్ డేటా మాత్రమే మీరు ఎంటర్ చేయగలుగుతారు. ఓన్లీ 3000 సెల్స్ డేటా మాత్రమే మీరు ఎంటర్ చేయగలుగుతారు. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. హౌ మెనీ సెల్స్ ఐ హావ్ ఎనేబుల్డ్ హియర్? How many cells I have enabled here? 49. 49? 49, correct. So 7 rows and 7 columns andi. So each box is one cell andi. Gurtupetukondi, each box is one cell. Okay, so now I'm deleting it. Na columns delete cheyalanuntunna. I want to delete column 2, column 4, column 6.
కాలమ్ 2, కాలమ్ 4, కాలమ్ 6 నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. ఒకటి ద ప్రాసెస్ ఇస్, ఇప్పుడు నేను ఇది ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను కాలమ్ 4 సెలెక్ట్ చేస్తున్నానో కాలమ్ 2 సెలెక్షన్ జంప్ అయింది, రైట్? ఎస్. అవును. ఎస్, నో? Yes. ఇలాంటి Yes. టైమ్స్ లో whenever you need to delete multiple columns, you need to use control అండి. సో బై for selecting the columns you use control. సో ఇప్పుడు సెలక్షన్ ఏం జంప్ అవ్వలేదు, 3 కాలమ్స్ సెలెక్ట్ అయినాయి, రైట్? అవును. సో రైట్ క్లిక్ అండ్ డిలీట్ అండి. సో దిస్ ఇస్ వన్ షార్ట్ కట్. ఓకే, మీన్స్ కంట్రోల్ యూస్ చేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు కాలమ్ 3 నుంచి కాలమ్ 6 వరకు నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. సో దిస్ ఇస్ బల్క్ సెలెక్షన్ కదా, మధ్యలో కాలమ్స్ ఏం కాకుండా కాలమ్ 3 నుంచి డైరెక్ట్లీ మీన్స్ అన్ని కాలమ్స్ సెలెక్ట్ అవ్వాలి టిల్ కాలమ్ 6 కదా. సో దిస్ ఇస్ బల్క్ సెలెక్షన్. ఇందాకటిది మల్టిపుల్ కాలమ్ సెలెక్షన్, దిస్ వన్ ఇస్ బల్క్ సెలెక్షన్. బల్క్ సెలెక్షన్ అప్పుడు షిఫ్ట్ యూస్ చేయండి. కాలమ్ 3 సెలెక్ట్ చేయండి, కాలమ్ 6 సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ యూస్ చేయండి. కాలమ్ 6 సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ యూస్ చేయండి, అప్పుడు మధ్యలో కాలమ్స్ అన్ని కూడా సెలెక్ట్ అవుతాయి. రైట్ క్లిక్ అండ్ డిలీట్. సో యూ ప్లీజ్ ఫాలో దీస్ థింగ్స్ వెన్ ఎవర్ యూ వాంట్ టు సెలెక్ట్ ఎనీ కాలమ్స్. ఓకే, ఫ్యూచర్ లో నేను కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను దీని మీద. సో క్లియర్? కెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ వన్? ఓకే, సో ప్లీజ్ టెల్ యువర్ నేమ్స్ గైస్. ఫాస్ట్ గా అందరూ మీ నేమ్స్ చెప్పాలి. Ramya. రాజేషా? ఓకే, నెక్స్ట్. Ramya. రమ్య, శ్రీకాంత్. నెక్స్ట్ శంకర. ఇది వాణి, శంకర్, రైట్? శంకర్ SANKR. ఏంటండి SAN? SANKAR. ఓకే ఓకే, నెక్స్ట్. అనుదీప్. అనుదీప్. నెక్స్ట్ చైతన్య. రాధిక. నెక్స్ట్ చైతన్య. చైతన్య. నెక్స్ట్ Premalata. హేమలత. నెక్స్ట్ Premalata. ప్రేమలత, రైట్? ఓకే ఓకే Yes. ఓకే, నెక్స్ట్ విశ్వనాథ్. ఇంకెవరన్నా ఉన్నారా? ఎనీవన్ ఇస్ దేర్? ఓకే ఫైన్. సో టేబుల్ నేమ్స్, క్లిక్ ఆన్ ఓకే. నేను ఎప్పుడైతే ఓకే కొడతానో మనకి ద టేబుల్ విల్ కమ్ హియర్ అండి. ద టేబుల్ విల్ కమ్ హియర్. ఓకే, ఇప్పుడు మీరు ఈ టేబుల్ ని రీనేమ్ చేయాలనుకో, రైట్ క్లిక్ చేసి రీనేమ్ కూడా చేయొచ్చు. రైట్ క్లిక్ చేసి రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, డిలీట్ చేయొచ్చు, రీనేమ్ కూడా చేయొచ్చు. ఓకే, రీనేమ్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ద పాయింట్ హియర్ ఇస్, ఇప్పుడు ఇక్కడ నేను ఒక నేమ్ యాడ్ చేయాలండి. ఐ వాంట్ టు యాడ్ వన్ నేమ్ హియర్. ఓకే, ఇక్కడ నేను ఒక నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో నా పేరు లేదు కదా, మీన్స్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్యాచ్, రైట్? yes. సో నా నేమ్ లేదు. ఇప్పుడు 2 పాసిబిలిటీస్ చెప్తాను, ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీరు. ఒకటి రీనేమింగ్ మీన్స్ రీప్లేసింగ్ ఎనీ నేమ్ విత్ మై నేమ్, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. రీప్లేసింగ్ ఎనీ నేమ్ విత్ మై నేమ్, దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చి యాడ్ మై నేమ్ యాజ్ అ న్యూ ఎంట్రీ. యాడ్ మై నేమ్ యాజ్ అ న్యూ ఎంట్రీ. Second option. Second follow option. చేద్దాం? Inventory, second option. సెకండ్ ఆప్షన్. ఓకే, సో సెకండ్ ఆప్షన్ యూస్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ యూస్ చేయాలి అంటే హౌ టు ఎడిట్ ఇట్, హౌ టు ఎడిట్ దిస్ టేబుల్. హౌ టు ఎడిట్ దిస్ టేబుల్ అంటే యూ నీడ్ టు కమ్ టు క్వెరీ సెట్టింగ్స్ అండి. రైట్ సైడ్ లో మీకు క్వెరీ సెట్టింగ్స్ ఉంటాయి. ఒకవేళ మీకు క్వెరీ సెట్టింగ్ కనపడకపోతే, ఇప్పుడు నేను ఇప్పుడు మీకు క్వెరీ సెట్టింగ్ కనపడుతుందా? నో, రైట్? లేదు. No. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే వ్యూలోకి వెళ్ళి యూ నీడ్ టు ఎనేబుల్ దిస్. వన్ టైం క్లిక్ చేస్తే ఎనేబుల్, ఇంకోసారి క్లిక్ చేస్తే డిజేబుల్. సో ఎనేబుల్ ఇట్. సో ఎనేబుల్ చేసుకొని దెన్ అప్లైడ్ లో సోర్స్ సెట్టింగ్స్ దీని మీదకి వెళ్ళాలండి. దీన్ని క్లిక్ చేయాలి. వెన్ ఎవర్ యూ క్లిక్ ఇట్, మన ఇందాక వెళ్ళిన విండోలోకి వెళ్తుందండి. ఇందాక మనం క్రియేట్ చేసిన విండోలోకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఐఎమ్ యాడింగ్ మై నేమ్ అండ్ నేను ఓకే కొట్టినమ్మటే
that name is here. Okay. So like this, we are going to edit it and like this, we are going to edit it. Okay. And I have a same question. ఇప్పుడు country city wise sales లో I want to get one new country and new country, new city, new sales in one row. Not Is it possible. possible? No. Not possible. No. నాట్ పాసిబుల్ Okay. అండి. Okay. Next. Inka. I need answers. I need answers from everyone. Maybe we can do it, I guess, is what I'm telling. Because if Okay, you want to okay. add, like, Okay. Next. We can do it. We can do it. Okay, next. So only 4 people answered it out of 9. We can do it, but not here. No, na question very much simple. Can we add the column? Can we add the row here? My question No. is very much simple. No, No, we cannot do because here. Okay. Next. Source is not in the Power BI. Source is in desktop. Yes, correct, Okay. correct. Next. ఇంకా అమ్మాయిలు మాట్లాడాలి. 3-4 ఉన్నట్టున్నారు. Hello. Come on. Speak out. I think we can add because it is showing the options. We can add it. Okay. Next. ఇంకెవరన్నా చెప్పాలనుకుంటున్నారా? సో యాడ్ చేయాలంటే ఏం చేయాలి? మనం ఇక్కడ అప్లైడ్ సోర్స్ లో సోర్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి కదా, జనరల్లీ అంతే రైట్? సో క్లిక్ ఆన్ ఇట్. Yes. ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ద పాత్ అండి. మీన్స్ ఇట్ ఈస్ షోయింగ్ ద పాత్. దట్ మీన్స్ వాట్? ఈ పాత్ లో నుంచి, ఈ ఫైల్ లో నుంచి మీ డేటా వస్తుంది. సో యూ కెనాట్ డూ ఎనీ ఎడిషన్ హియర్. ఓకే. సో ఎడిషన్ ఏమన్నా జరగాలి అంటే ఇట్ హ్యాస్ టు హ్యాపన్ ఇన్ ద సోర్స్ ఓన్లీ, నాట్ హియర్. ఓకే, క్లియర్? సో మరి దీనికి ఎలా పాసిబుల్ అవుతుందిరా అంటే, ఈ టేబుల్ వీఆర్ క్రియేటింగ్ ఇట్ హియర్ ఓన్లీ. ద సోర్స్ ఇస్ లైయింగ్ విత్ పవర్ బిఐ. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఇన్ పవర్ బిఐ. సో పవర్ బిఐ లోనే ఉంది కాబట్టి వీ కెన్ ఎడిట్ ఇట్ అండి. అండ్ ఈ సోర్స్ ఎక్సెల్ లో ఉంది కాబట్టి ఎక్సెల్ లో ఎడిట్ చేయొచ్చు, ఇప్పుడు నాట్ హియర్. సో ఎక్సెల్ లో యాడ్ చేసుకోవచ్చు, ఎక్సెల్ లో డిలీట్ చేసుకోవచ్చు. మీన్స్ డిలీషన్ ఆల్సో వీ కెన్ డూ ఇట్ హియర్. ఓకే, డిలీషన్ ఇప్పుడు నాకు ఇండియా వద్దు, నాకు ఇండియా రోస్ అసలు వద్దు, వీ కెన్ డిలీట్ ఇట్. పాసిబిలిటీ ఉంది. కానీ ఎడిషన్ అనేది ఒక న్యూ కంప్లీట్ సెట్ ఆఫ్ న్యూ రో తీసుకురాలం. సో ఏమైనా లాజికల్ కాలమ్స్ క్రియేట్ చేయాలంటే చెయ్యొచ్చు మనం, వీ కెన్ డూ దట్ వన్. బట్ లాజికల్ కాలమ్స్ కూడా కాకుండా ఒక ఇండివిజువల్ కాలమ్ క్రియేట్ చేయాలనుకో, ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషనల్ కాలమ్ అనుకుందాం. సో కంట్రీ మీద బేస్ చేసుకుని రీజియన్ కాలమ్ ని క్రియేట్ చేయొచ్చు. ఇది నేను ఎగ్జాంపుల్ ఎక్కడో చెప్పాను కదా నిన్న. ఎస్, నో? సో కంట్రీ కాలమ్ మీద బేస్ చేసుకుని రీజియన్ కాలమ్ క్రియేట్ చేయొచ్చా లేదా? ఇఫ్ యూ నో దట్ మ్యాపింగ్ వీ కెన్ డూ ఇట్. సో దట్ కండిషనల్ కాలమ్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా ఒక కస్టమర్ అడ్రస్ తీసుకురావాలి. కస్టమర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్, లేకపోతే ఇండియా, ముంబై, సో ఆఫీస్ అడ్రస్ కావాలి నాకు. సో ఈజ్ దట్ పాసిబుల్? No. నాట్ పాసిబుల్. సమ్వేర్ మనకి అడ్రసెస్ ఉంటే మళ్ళీ ఏమన్నా లాజిక్ క్రియేట్ చేయొచ్చేమో కానీ, బట్ ద పాయింట్ హియర్ ఇస్ కంప్లీట్లీ అడ్రస్లన్నీ తీసుకురావాలి. దట్ ఈస్ అ న్యూ లైన్ ఐటమ్ విచ్ ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ కాలమ్. సో అలాంటి టైమ్స్ లో ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద సోర్స్ అండి. ఆర్ యూ గైస్ గెటింగ్ మై పాయింట్? Yeah. Yes. Okay, good. So next, so this is about enter data and okay. Next, let's come to refresh. So ఈ data source settings, manage parameters నేను future లో చెప్తాను. Okay, so refresh preview. సో data source setting, సో దీని గురించి మాట్లాడొచ్చు. బట్ దీని యొక్క యూజ్ ఏంట్రా అంటే, ఇప్పుడు మీరు మీ అడ్రస్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ అడ్రస్ అంటే మీరు ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్ కి రీలొకేట్ అయ్యారు. ఓకే,
సో మీ బ్యాంక్ లో ఓల్డ్ అడ్రస్ ఉంది, మీ బ్యాంక్ లో ఓల్డ్ అడ్రస్ ఉంది. సో ఇఫ్ దే డెలివర్ ఎనీథింగ్ టు యువర్ ఓల్డ్ అడ్రస్, ఏం జరుగుతుంది అక్కడ? ఏమైనా మెయిల్స్ Sir, ఉంటే question repeat అటు చేయరా, sir? వెళ్ళిపోతుంది, ఏమన్నా మెయిల్స్ ఉంటే ఆ ఓల్డ్ అడ్రస్కి వెళ్తుంది. అవును, ఓల్డ్ అడ్రస్ కి వెళ్తుంది. ఏం జరుగుతుంది? ఓల్డ్ అడ్రస్ కే మీ లెటర్ వెళ్ళింది, అప్పుడు ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్? ఎనీథింగ్ ఫాల్స్, ఎనీథింగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. మిస్కమ్యూనికేషన్స్. యాక్చువల్లీ అది డెలివర్ అవ్వదు. It is written to the bank. అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద బ్యాంక్ కదా. అగైన్ ఇఫ్ దే డెలివర్ ఇట్, అగైన్ ఇఫ్ దే ట్రై టు డెలివర్ ఇట్, అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. బికాస్ అక్కడ అది న్యూ ఓల్డ్ అడ్రస్ లో మీరు లేరు, అండ్ నో వన్ ఇస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఏం జరుగుతుంది అంటే, మనకి ఆ మీన్స్ ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఏదైతే పాస్ చేయాలనుకుంటున్నారో అది మనకు అందదు. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ విల్ హ్యాపన్ అండి. ఇప్పుడు నేను ఇది ఒక లింక్ లో నుంచి తీసుకొని వచ్చాను, రైట్? సో ఒక దిస్ ఇస్ మై లింక్, రైట్? దిస్ వన్ ఇస్ ద లింక్ అండ్ దిస్ ఇస్ మై ఎక్సెల్ ఫైల్. ఓకే, అంటే ఈ అడ్రస్ లో, ఈ పర్టికులర్ అడ్రస్ లో నాకు ఈ ఫైల్ ఉందండి, ఈ పర్టికులర్ అడ్రస్ లో ఈ ఫైల్ ఉందండి. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ అడ్రస్ కాకుండా వేరే అడ్రస్ కి చేంజ్ అయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకసారి చేంజ్ చేసి చూపిస్తా. సో ఏది ఇది, ఇదే శాంపిల్ డేటా. సో ఇక్కడ నుంచి తీసేస్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు కీప్ ఇట్ ఇన్ ఇన్పుట్. సో ఇప్పుడు ఇన్పుట్ లో ఉంది కదా, ఇప్పుడు ఇన్పుట్ లో ఉంది, రైట్? సో ఇన్పుట్ లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు రీఫ్రెష్ కొట్టాను అనుకో, రీఫ్రెష్ గురించి వస్తాను నేను. జస్ట్ రీఫ్రెష్ కొట్టాను అనుకో, ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్. ఏమంటుంది? కుడ్ నాట్ ఫైండ్ ద ఫైల్ ఇన్ దిస్ పర్టికులర్ లొకేషన్, కుడ్ నాట్ ఫైండ్ ద ఫైల్ ఇన్ దిస్ పర్టికులర్ లొకేషన్. ఓకే, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, యు గో టు హియర్, బ్రౌజ్ ఫర్ ద పాత్, ఇన్పుట్ లోకి వెళ్ళి సెలెక్ట్ ద ఫైల్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో న్యూ పాత్ వచ్చిందా? ఇక్కడికి వచ్చిందా న్యూ పాత్? Yes. క్లిక్ ఆన్ ఓకే. సో ఎప్పుడైతే పాత్ వచ్చిందో న్యూ పాత్, నౌ ఇస్ ఇట్ థ్రోయింగ్ ఎర్రర్? No. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ దీన్ని నేను బ్యాక్ తీసుకొని వస్తున్నా. బ్యాక్ తీసుకొని వచ్చానంటే దిస్ వన్ ఇస్ రాంగ్ కదా అగైన్? ఎస్, నో? Yes. బికాజ్ పాత్ చేంజ్ అయిపోయింది మళ్ళీ. సో ఒకటి ఇక్కడ నుంచి చేయొచ్చు, లేకపోతే ఇక్కడ డేటా సోర్స్ సెట్టింగ్స్ లో కూడా వెళ్ళొచ్చండి మీరు. ఓకే, డేటా సోర్స్ సెట్టింగ్స్ కూడా వెళ్ళొచ్చు మీరు. సో యూ కెన్ సెలెక్ట్, ఇప్పుడు శాంపిల్ డేటా కాబట్టి యూ కెన్ సెలెక్ట్ ఇట్. ఓకే, సో చేంజ్ సోర్స్, సో దీన్నే మనం చేంజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ చేంజ్ చేయడం వల్ల ఒక మీన్స్ ఇక్కడ చేంజ్ చేయడం వల్ల ఒక బెనిఫిట్ ఉంది, ఇక్కడ చేంజ్ చేస్తే ఆ బెనిఫిట్ మీరు పొందలేరు. వాట్ ఈస్ దట్ బెనిఫిట్ కూడా చెప్తాను. ఓకే, సో బ్రౌజ్ చేశాను అనుకోండి, కమ్ హియర్ అండ్ సెలెక్ట్ దిస్ ఫైల్ అండ్ క్లిక్ ఆన్ ఓపెన్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఎప్పుడైతే ఓకే కొట్టానో, ఇందాక 2 లింక్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఒకటే లింక్ అయిపోయింది, కరెక్ట్? ఇఫ్ యూ అబ్జర్వ్, ఇందాక 3 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. మీరు రికార్డింగ్ లో కూడా కావాలంటే చూడండి, ఇందాక 3 లైన్ ఐటమ్స్ ఉన్నాయి, ఇప్పుడు 2 అయిపోయినాయి. అది ఎందుకు అంటే దిస్ ఒక న్యూ లింక్ మనం ఫ్రెష్ గా ఇక్కడ నుంచి తీసుకొని వచ్చాం, ఓన్లీ ఫ్రమ్ సిటీ వైజ్ సేల్స్ కదా, ఓన్లీ ఫ్రమ్ సిటీ వైజ్ సేల్స్. సో మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ద పాయింట్ హియర్ ఇస్ యూనివర్సల్ గా మీరు చేంజ్ చేయాలనుకో, మీన్స్ శాంపిల్ డేటా అనేది ఇట్ మైట్ బి యూజ్డ్ ఇన్ సిటీ వైజ్ సేల్స్, ఇట్ మైట్ బి యూజ్డ్ ఇన్ ఆల్ సమ్ అదర్ టేబుల్స్ ఆల్సో, రైట్? ఓన్లీ ఒక్క టేబుల్ కి సంబంధించింది కాదు ఇది కదా. We have used city-wise sales and concatenation from this link. If you observe, city-wise sales concatenation, రెండిటికి we have used it. Okay, ఇప్పుడు the point here is, ఇప్పుడు మీరు ఒకవేళ లింక్ కనుక చేంజ్ అయింది అనుకో, యూనివర్సల్ గా రెండిటికి చేంజ్ చేయాలిగా, నాట్ ఫర్ వన్. అంటే మీరు ఇప్పుడు
ఈ శాంపుల్ డేటా అనేది సిటీ వైజ్ సేల్స్ కి కంకాటినేషన్ నుండి యూజ్ చేసామంటారు మీరు. Concatenation and city-wise sales, both tables are coming from sample data. ఓకే ఓకే సో Yes, ఇప్పుడు yes. మీరు ఒక టేబుల్ కి చేంజ్ చేస్తే ఇంకో టేబుల్ కూడా చేంజ్ చేయాలిగా, లేకపోతే Yes. దట్ ఆల్సో ఇట్ అవును. విల్ త్రో ఎర్రర్. సో యూనివర్సల్ గా మీరు చేంజ్ చేయాలంటే కమ్ టు డేటా సోర్స్ సెట్టింగ్స్. ఓకే యూనివర్సల్ గా చేంజ్ చేయాలంటే కమ్ టు డేటా సోర్స్ సెట్టింగ్స్. ఇండివిజువల్ గా చేంజ్ చేయాలంటే యూ గో హియర్. క్లియర్? Is this clear to everyone? Yes. I have a question, Andy. Go on, go on. Actually, you're showing that path, right? Like, so in the query editor, we are seeing that Excel and confusing. So if we make any changes to this in Power BI, so will it affect the backend Excel also? Main No, source? ఎప్పుడు బ్యాక్ వెళ్ళదండి, Okay. ఎప్పుడు బ్యాక్ వెళ్ళదు. సేమ్ క్వశ్చన్ విల్ అప్లై టు యువర్ పవర్ క్వెరీ ఎడిటర్ అండ్ మోడల్. మోడల్ ఈజ్ ఫ్రంట్ ఎండ్, పవర్ క్వెరీ ఎడిటర్ ఈజ్ బ్యాక్ ఎండ్. మోడల్ కి బ్యాక్ ఎండ్ ఏంట్రా అంటే పవర్ క్వెరీ ఎడిటర్, పవర్ క్వెరీ ఎడిటర్ కి బ్యాక్ ఎండ్ ఏంట్రా అంటే డేటా సోర్స్. ఇప్పుడు మోడల్లో నువ్వు ఏమన్నా చేంజెస్ చేసావు అనుకో నీ డేటా మీద, పవర్ క్వెరీ ఎడిటర్ లో అది కనపడదు. పవర్ క్వెరీ ఎడిటర్ లో ఏమన్నా చేంజెస్ చేసావు అనుకో, మోడల్ మీన్స్ ఒరిజినల్ డేటా ఏమి ఎఫెక్ట్ అవ్వదు. ఇస్ దిస్ క్లియర్? Yes. Is this clear to everyone? Because this is the common question. Okay, so మోడల్ లో మీరు ఎప్పుడైనా ఏమన్నా చేంజెస్ చేస్తే అది పవర్ క్వెరీ ఎడిటర్ లో జరగదు, పవర్ క్వెరీ ఎడిటర్ లో కనపడదు. పవర్ క్వెరీ ఎడిటర్ లో మీరు ఏదైతే లోడ్ చేస్తున్నారో అక్కడ వరకు మాత్రమే కనబడుతుంది. సో అలాగే పవర్ క్వెరీ ఎడిటర్ లో ఏమన్నా క్రియేషన్ జరిగితే అది బ్యాక్ ఎండ్ లో మీన్స్ దాని డేటా సోర్స్ లో కనపడదు. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? Yes. సో ఇప్పుడు టేబుల్ రిలేషన్ అన్నారు కదండి. సో ఆ టేబుల్ రిలేషన్ అనేది సపోజ్ మనం ప్రాజెక్ట్ మధ్యలో జాయిన్ అయినా అనుకోండి సపోజ్. సో ఆ రిలేషన్ అనేది మనకి ఎలా అర్థమవుతుంది? టేబుల్ రిలేషన్ నేను రిలేషన్ ఎక్కడ చెప్పలేదే. అంటే టేబుల్ రిలేషన్ లైక్ సిటీ అండ్ కంట్రీ రిలేషన్ చెప్పి మనం ఒక శాంపుల్ డేటా నుంచే తీసుకున్నాం కదా. సో ఆ టేబుల్ ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా సరే, ఒకవేళ ఈ టేబుల్ ఎర్రర్ త్రో చేస్తుందంటే ఈ టేబుల్ ఖచ్చితంగా ఎర్రర్ త్రో చేస్తుంది, ఓకే. ఎందుకంటే రెండింటికి సేమ్ పాత్ కదా. సో నీకు తెలియకపోయినా సరే ఇట్ విల్ త్రో ఎర్రర్. సో వెన్ ఎవర్ యూ చేంజ్ ఇట్, ఆటోమేటిక్ గా అన్ని సెట్ అవుతాయి. అన్ని సెట్ అవుతున్నప్పుడు సో ఈ టేబుల్ ఇందులో నుంచి వచ్చింది, ఆ టేబుల్ అందులో నుంచి వచ్చిందని మనకు తెలియకపోయినా ఆటోమేటిక్ గా అన్ని సెట్ అవుతాయి కాబట్టి దెర్ ఈస్ నో ఎనీ ఇష్యూ. Okay, and one more thing, might be this one is a good question, so you can go here. Query dependencies చూడొచ్చండి మనం. We can see the query dependencies ఇక్కడ. So you see here what and all are coming from what. If you see this particular, చూడండి హోవర్ చేస్తే శాంపుల్ డేటా, ఈ శాంపుల్ డేటా నుంచి ఏమేమి టేబుల్స్ క్రియేట్ అయినాయి? సిటీ వైజ్ సేల్స్ అండ్ కాంకాటినేషన్. అండ్ ఇఫ్ యూ కమ్ హియర్, ఈ పర్టికులర్ మెట్ శాంపుల్ అనే ఫైల్ నుంచి ఏమేమి డేటా లోడ్ అయింది మీన్స్ దెర్ ఈస్ కనెక్షన్ చూసారా. సో డిపార్ట్మెంట్, లెన్స్ టైప్, స్టూడెంట్ డేటా 1, డేటా 3, డేటా 2, ఇలా ఈ ఫైల్స్ అన్ని ఈ టేబుల్స్ అన్ని లోడ్ అయినాయి. లైక్ దిస్ ఆల్సో యూ కెన్ ఐడెంటిఫై ఇట్ అండి. క్లియర్. అండ్ ఈవెన్ టేబుల్ నేమ్స్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగిందండి, దట్స్ వన్. ఓకే, ఇట్ వాజ్ నాట్ లోడెడ్. సో ఏ టేబుల్స్ లోడ్ చేయలేదు ఏంటి అనేది కూడా మనం యూ కెన్ కమ్ హియర్ అండ్ చెక్ ఇట్ ఇన్ క్వెరీ డిపెండెన్సీస్. ఓకే ఓకే, సూపర్. సో I have next, one doubt. go on. If you want to I edit have one anything, question, Andy. 1 minute, Mhm. wait, one by one. Go on. Ammai If mere I- well. yeah, if you want to edit something in our table or wherever it is, do we need to go to Power Query Editor and then do it, or అది can we do depends it on on the it అండి. module file only? అంటే డిపెండ్ అవుతుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ డిపెండెన్సీ కాలమ్, means based on one column, if you want to create another column, that you can do it in model also.
ఓకే. లేదు ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి విచ్ ఆర్ యూనిక్ ఇన్ నేచర్. అంటే ఇవి మోడల్లో కూడా దొరకవు. సో అలాంటి టైమ్స్ లో నువ్వేం చేయాలంటే ఇక్కడికి రావాలి. గాట్ ఇట్? ఎస్, నో? Yeah. ఓకే. మీకు నెక్స్ట్ క్వశ్చన్. ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ అండి. గో ఆన్, వింటున్నా నేను. Come on, shoot your question. హలో, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ అండి. ఇది గ్లోబల్ పారామీటర్స్ ఏం లేవండి? అంటే ఇప్పుడు సపోజ్ సిటీ వైస్ ఒక షీట్ ని వాడే, శాంపుల్ డేటా అనే షీట్ లో ఎక్సెల్ లో మల్టిపుల్ వర్క్ షీట్స్ ఉన్నాయి కదండి. అవును, ఉన్నాయి. మల్టిపుల్ వర్క్ షీట్స్ ని యూస్ చేసాం కదండి. అవును. సో అలా ఇప్పుడు మీరు ఇది మనం ఇండివిజువల్ గా చేంజ్ చేసాం అనుకోండి. ఇప్పుడు పాత్ శాంపుల్ డేటాని మనము హియర్ అండ్ దేర్ అంటే లొకేషన్స్ పాత్ డిఫరెంట్ గా చేంజ్ చేసామంటే అప్పుడు ఈ షీట్స్ అన్ని ఇంపాక్ట్ అవుతాయి కదండి. అలా కాకుండా గ్లోబల్ పారామీటర్స్ ఏదైనా ఉందండి? అంటే ఈ ఫస్ట్ నేను శాంపుల్ డేటాని ఇంపోర్ట్ చేసుకుంటే ఆ శాంపుల్ డేటాలో ఉండే వర్క్ షీట్లన్నీ ఒక పారామీటర్, శాంపుల్ డేటా అనే వర్క్ షీట్ ని ఒక పారామీటర్ కి అసైన్ చేసి ఆ పారామీటర్ ని మనం సోర్స్ గా అన్ని చేసుకోవచ్చు అలా కూడా. చేసేయడం. So we have parameters concept here. Okay, that is also possible. But the point here is data source setting is also global అండి. It's not local. అంటే ఒక టేబుల్ కి సంబంధించింది కాదు. ఇక్కడ ఒక లింక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ డేటా. ఇది చేంజ్ చేస్తే అన్ని టేబుల్స్ కి చేంజ్ అవుద్ది. దిస్ ఇస్ ఆల్సో గ్లోబల్. సో పారామీటర్ నుంచి కూడా మీరు తెచ్చుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ఆల్సో గ్లోబల్. I have told this point. This is global, and ikkada meer changes cheste this one is local means to specific to that particular table. Okay. ఓకే. సో మీరు అనేది ఏంటంటే ఎక్సెల్ షీట్ మనము ఫస్ట్ శాంపుల్ ఎక్సెల్ షీట్ ని మనం అప్లోడ్ చేసి ఉంటాం కదండి. సో అవును. వాట్ ఎవర్ వర్క్ షీట్స్ యూజ్ చేసి ఉంటామో మనము ఏ శాంపుల్ డేటాని హియర్ అండ్ దేర్ అండ్ పాత్ చేంజ్ చేసినప్పుడు రిమైనింగ్ వర్క్ షీట్స్ కన్నిటికి పాత్ సెట్ అవుతుంది అంటున్నారు ఇక్కడ. అవును. అవును. Okay. లేకపోతే ఇఫ్ మీకు డిఫరెంట్ గా కనపడాలి కదా. సో శాంపుల్ డేటా ఇట్ హ్యాస్ టు కమ్ ఫర్ 2 times కదా. కరెక్ట్? యా, కరెక్ట్ అండి. Sample data has to come for 2 times. Met sample has to come for 5 times because ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్క లింక్ ఇక్కడ ఉందంటే. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో this one is universal one. ఓకే, గ్లోబల్ వన్ వేర్ ఇక్కడ చేంజ్ చేస్తే అన్ని టేబుల్స్ కి ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ చేంజ్ చేస్తే మాత్రం ఇండివిజువల్ టేబుల్ కి ఎఫెక్ట్ అవుతాయి. గాట్ ఇట్. ఓకే, క్లియర్? ఎనీ అదర్ క్వశ్చన్? ఈవెన్ మీరు అడిగిన పారామీటర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ యాక్చువల్లీ 8 to 9 టైమింగ్స్ అయితే మాకు ఆఫీస్ టైమింగ్ సార్ కుదరదు సార్. అంటే మీరు రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారు కదా సార్. ఆ రికార్డింగ్స్ లో స్టార్టింగ్ పవర్ బై ఇన్స్టాలేషన్ కాడ నుంచి ఎండింగ్ వరకు ఉంటాయి సార్ రికార్డింగ్స్ లో. అవును, స్టార్టింగ్ అంటే ఎండింగ్ వరకు ఉంటాయి. ఓకే సార్, అంటే నేను కుదరదు సార్ ఈ లైవ్ క్లాసెస్ వినడానికి, అందుకని అడుగుతున్నాను సార్. ఒకవేళ తీసుకుంటే మళ్ళీ ఇబ్బందిగా అంటున్నాను సార్. బట్ ద పాయింట్ హియర్ ఇస్ మీరు లైవ్ సెషన్స్ అటెండ్ అవుతే బెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ రికార్డింగ్స్. ఇఫ్ పాసిబిలిటీ ఉంటే, లేదు అంటే రికార్డింగ్స్ తీసుకోండి. లైవ్ సెషన్స్ 8 to 9 కదా సార్ మార్నింగ్? ప్రజెంట్ బ్యాచ్ వచ్చి 8 to 9 అండి. ఫ్యూచర్ లో ఏమన్నా బ్యాచ్ స్టార్ట్ అవుతాయి ఈవినింగ్. సో అలాంటి టైంలో మీరు దానికి జాయిన్ అవ్వచ్చు. ఎన్ని డేస్ అవుతాయి సార్? ఎన్ని డేస్ పడుతుంది నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి? చెప్పలేమండి, ఇట్ డిపెండ్స్. నా మీద డిపెండ్ అయి ఉండదు. సో అవైలబిలిటీ మీన్స్ నా అవైలబిలిటీ అండ్ ఈవెన్ ఇన్స్టిట్యూట్ పీపుల్ విల్ డిసైడ్ దట్ వన్. సో చెప్పలేం. ఓకే, ఓకే, ఫైన్. ఎనీ అదర్ క్వశ్చన్? Is there any chance that you change these timings 8 to 9? లేదండి. వై? Because It's it not is school time for kids 8:30. ఆ టైం వరకు బిజీ ఉంటాం అందుకని. లేదండి, నో, నాట్ పాసిబుల్. ఓకే. సో 8 to 9 యాక్చువల్లీ 7 to 8 ఉండేది ఇంతకు ముందు. సో మెనీ పీపుల్ ఆర్ నాట్ జాయినింగ్. అప్పటికి నిద్రలేకపోవట్లేదు ఎవరు. సో అందుకని వీ హ్యావ్ ఫిక్స్డ్ ఇట్ 8 to 9 ఒకటి, ఈవినింగ్ ఒక బ్యాచ్ రన్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో ఫైన్, లెట్స్ గో ఆన్. రిఫ్రెష్ గురించి మాట్లాడుకుందాం.
సో రిఫ్రెష్ లో 3 ఆప్షన్స్ ఉన్నాయండి. రిఫ్రెష్ ప్రివ్యూ, రిఫ్రెష్ ఆల్, క్యాన్సిల్ రిఫ్రెష్. ఓకే, సో రిఫ్రెష్ ప్రివ్యూ, రిఫ్రెష్ ఆల్, క్యాన్సిల్ రిఫ్రెష్. ఓకే, సో రిఫ్రెష్ ప్రివ్యూ యొక్క యూజ్ ఏంట్రా అంటే ఓన్లీ సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రిఫ్రెష్ అవుతుందండి. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిఫ్రెష్ ప్రివ్యూ. సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రిఫ్రెష్ అవుతుంది. సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ ఆల్ ఏంట్రా అంటే అన్ని టేబుల్స్ రిఫ్రెష్ అవుతాయి. క్యాన్సిల్ రిఫ్రెష్ ఏంట్రా అంటే రిఫ్రెష్ జరిగేటప్పుడు క్యాన్సిల్ రిఫ్రెష్ చేసుకోవచ్చు అండి. లైక్ మీరు స్విచ్ ఎప్పుడు ఆఫ్ చేయగలుగుతారు? స్విచ్ మీరు ఎప్పుడు ఆఫ్ చేయగలుగుతారు? వాట్ ఆర్ ద పాసిబిలిటీస్? When it is on. ఓన్లీ వన్ పాసిబిలిటీ, ఆన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఆఫ్ చేయగలుగుతారు. కరెక్ట్? Yeah. దెర్ ఈజ్ నో ఎనీ అదర్ పాసిబిలిటీ. అలాగే క్యాన్సిల్ రిఫ్రెష్ అనేది ఇప్పుడు డిజేబుల్ లో ఉంది, ఎందుకంటే రిఫ్రెష్ జరగట్లేదు. సో రిఫ్రెష్ జరిగేటప్పుడు క్యాన్సిల్ రిఫ్రెష్ ని క్లిక్ చేసుకోవచ్చు అండి. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఈ 3 అర్థమైనయా? రిఫ్రెష్ ప్రివ్యూ ఇస్ ఓన్లీ ఆన్ విల్ వర్క్ ఓన్లీ ఆన్ ద సెలెక్టెడ్ టేబుల్. సో ఇప్పుడు ఏ టేబుల్ సెలెక్ట్ అయ్యి ఉంది? And ఏ టేబుల్ సెలెక్ట్ అయ్యి ఉంది? సిటీ వైజ్ సేల్స్. సిటీ వైజ్ సెల్స్. కరెక్ట్. సో రిఫ్రెష్ ప్రివ్యూ క్లిక్ చేశాను అనుకోండి, రిఫ్రెష్ అయిపోయింది. సో రిఫ్రెష్ ఆల్ క్లిక్ చేశాను అనుకోండి, ఈ డాటెడ్ లైన్స్ వెళ్తుంటాయి చూసారా? ఈ డాటెడ్ లైన్స్ అయిపోయేంత వరకు రిఫ్రెష్ జరుగుతుంది. అయిపోయింది, డాటెడ్ లైన్స్ అయిపోయినాయి అంటే రిఫ్రెష్ జరుగుతుంది. సో నేను ఎప్పుడైతే రిఫ్రెష్ ఆల్ క్లిక్ చేశానో ఇప్పుడు క్యాన్సిల్ రిఫ్రెష్ అనేది ఎనేబుల్ అయింది. సో రిఫ్రెష్ అయిపోయినమాట క్యాన్సిల్ రిఫ్రెష్ అనేది డిజేబుల్ అయిపోయింది. సో రిఫ్రెష్ ప్రివ్యూకి రిఫ్రెష్ ఆల్కి ఉన్న డిఫరెన్స్ అదండి. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? Yes, sir. Okay. Can you repeat it once? The difference between రిఫ్రెష్ ప్రివ్యూ వచ్చి ఓన్లీ సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రిఫ్రెష్ జరుగుతుందండి. ఓన్లీ సెలెక్టెడ్ టేబుల్ మాత్రమే రిఫ్రెష్ జరుగుతుంది, అంటే వన్ టేబుల్. రిఫ్రెష్ ఆల్ వచ్చి అన్ని టేబుల్స్ రిఫ్రెష్ జరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. Okay. Okay, next I'm jumping to manage columns. I will come back. Okay, I'm jumping to manage columns. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి చూస్ కాలమ్స్, ఇంకోటి రిమూవ్ కాలమ్స్. చూస్ కాలమ్స్ లో I have an option choose columns and go to columns. Remove columns లో I have an options means I have this one remove columns and remove other columns. సో ఇప్పుడు చూస్ కాలమ్ కొద్దాం. చూస్ కాలమ్ అండ్ గో టు కాలమ్. వాట్ ఈస్ దిస్ చూస్ కాలమ్ అంటే నీకు ఇందులో ఏ కాలమ్స్ కావాలో అవి చూస్ చేసుకోవచ్చు. నీకు ఇందులో ఏ కాలమ్స్ కావాలో అవి చూస్ చేసుకోవచ్చు. మరి చూస్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది? వాట్ విల్ హ్యాపెన్? నేను చూస్ కాలమ్స్ లోకి వెళ్తున్నా. ఇక్కడ అన్ని చెక్ బాక్స్లు టిక్ అయి ఉన్నాయి, రైట్? ఎస్. ఇక్కడ ఉన్న ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్ని ఇక్కడ కనపడుతున్నాయా లేదా? Yes. అన్ని కనపడుతున్నాయి. సో ఇప్పుడు నాకు ఓన్లీ ఈ 3 కాలమ్సే కావాలి. ఐ వాంట్ టు చూస్ ఓన్లీ దీస్ 3. ఐ డోంట్ వాంట్ టు చూస్ దిస్ వన్. ఐ విల్ అన్సెలెక్ట్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు చూస్ ఇట్. I will unselect it. అప్పుడు ఏం జరుగుతుంది? క్లిక్ ఆన్ ఓకే. కాలమ్ డిలీట్ అయిపోయింది. కాలమ్ డిలీట్ అయిపోయింది. Will it delete or will it hide on? You can consider it as delete. Okay, we are removing it. బట్ ఇక్కడ ఒక మీన్స్ ఒక ప్రాసెస్ నడుస్తుంది, ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ దిస్ విల్ బి డిలీటెడ్ అండి. సో దట్స్ వై మీరు కేర్ఫుల్గా ఉండకపోయినా పర్లేదు. పవర్ క్వెరీ ఎడిటర్లో మీరు కేర్ఫుల్గా ఉండకపోయినా పర్లేదు డిలీట్ చేసేటప్పుడు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ టేబుల్ డిలీషన్ అప్పుడు యూ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్. కాలమ్స్ ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే బికాస్ మనకి స్టెప్ అనేది రికార్డ్ అయిద్దండి. ఎక్కడ? అప్లైడ్ స్టెప్స్లో. ఇఫ్ యూ సీ, నేను క్రియేట్ చేసిన స్టెప్ రికార్డ్ అయింది. స్టెప్ ఎప్పుడెప్పుడు రికార్డ్ అవుతాయి. సో మీరు ఈ ఆప్షన్స్ యూజ్ చేసేటప్పుడు మీ టేబుల్ కనుక ఎఫెక్ట్ అయింది అనుకోండి, దట్ స్టెప్ విల్ బి రికార్డెడ్. మీ టేబుల్ ఎఫెక్ట్ అయితే దట్ స్టెప్ విల్ బి రికార్డెడ్. సో ఎలా ఈ స్టెప్స్ రికార్డ్ అవుతాయి అంటే 1 by 1 అండి. ఫస్ట్ మనం ఏం చేసాం? సోర్స్కి వెళ్ళాం. వీ వెంట్ టు దిస్ పర్టికులర్ సోర్స్. ఫస్ట్ చేసిన పని ఇదేనా ఈ టేబుల్కి? ఎస్, నో? సో నెక్స్ట్ దిస్ ఇస్ ద షీట్ అండి. నావిగేషన్ ఇస్ ద షీట్. నెక్స్ట్ మనం ఈ షీట్లోకి వెళ్ళాం. ఈ షీట్ నుంచి మనం డేటాను తెచ్చుకున్నాం. ఓకే, వీ హ్యావ్ గాట్ ద డేటా. ఓకే, నెక్స్ట్ డేటా టైప్స్ అనేది అసైన్ అయింది.
నెక్స్ట్ డేటా టైప్స్ అనేది ఎస్ఎన్ అయింది. నెక్స్ట్ నేను ఈ కాలమ్ని రిమూవ్ చేశా. సో ఇలా 1 by 1 స్టెప్స్ క్రియేట్ అవుతాయండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ 50 స్టెప్స్ క్రియేట్ చేశారనుకోండి, ఆన్ టాప్ ఆఫ్ 50th స్టెప్ 51st స్టెప్ విల్ బి క్రియేటెడ్ అండి. అంటే 50 స్టెప్స్ వరకు ఏం జరిగిందో ఆ ట్రాన్స్ఫార్మ్డ్ డేటా మీద 51st స్టెప్ క్రియేట్ అవుతాయి. అంతేగాని ఫస్ట్ స్టెప్ క్రియేట్ అయిన తర్వాత 51st స్టెప్ క్రియేట్ అవ్వదు ఇమీడియట్లీ ఆన్ టాప్ ఆఫ్ ఫస్ట్ స్టెప్. సో ఇది 1 by 1 క్రియేట్ అవుతుందండి. సో ట్రాన్స్ఫర్మేషన్ మీరు కొన్ని ఒక 100 స్టెప్స్ చేస్తూ ఉంటారు. ఓకే, వన్ ఆఫ్టర్ ద అదర్ చేసుకుంటూ వెళ్తారు. సో ఇదేంట్రా అంటే వన్ ఆఫ్టర్ ద అదర్ సేవ్ అవుతూ ఉంటుంది స్టెప్. అండ్ అది దేని మీద సేవ్ అవుతుంది అంటే దాని ప్రీవియస్ స్టెప్ పైన సేవ్ అవుతుంది. ఇట్ విల్ బి నాట్ సేవ్డ్ ఆన్ ద ఫస్ట్ స్టెప్, ఇట్ విల్ బి సేవ్డ్ ఆన్ ద ప్రీవియస్ స్టెప్. సో ప్రీవియస్ స్టెప్ మీరు ఏం చేశారో అది మనం చెక్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ స్టెప్ని ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ప్రీవియస్ స్టెప్ని ఇలా సెలెక్ట్ చేశారనుకోండి, వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్రీవియస్ స్టెప్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఈ స్టెప్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ దిస్ పర్టికులర్ స్టెప్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఓకే, ఎవ్రీ టైమ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయ్యేది ఏ స్టెప్ మీద క్రియేట్ అవుతారా అంటే దాని ప్రీవియస్ స్టెప్ మీద క్రియేట్ అవుతాయి. ఇట్ విల్ నాట్ క్రియేట్ ఆన్ ద ఫస్ట్ స్టెప్. So is this clear? Can Is we this clear? reverse the step? I mean, now we remove the columns, and can we go to the before step, that is fourth step, change type? That's Can fine. we Means move- దాన్ని నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. I will explain it. But whatever I have Okay. explained till now, is that clear? Yeah. Is that clear to everyone? Yes. Is that Yes. clear to everyone? Yes. ఎస్. Okay. So ఇప్పుడు నేను రివర్ట్ బ్యాక్ చేయాలి. ఐ వాంట్ టు రివర్ట్ బ్యాక్ మై కాలమ్. నేను బై మిస్టేక్ గా చేశాను. సో అప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ గో టు చూస్ కాలమ్స్ అండ్ సెలెక్ట్ ఇట్. కాలమ్ వచ్చిందా? Yes. వచ్చిందా? బట్ యూ గైస్ షుడ్ నాట్ ఫాలో ద స్టెప్. ఎందుకు అంటే ఈ కాలం వచ్చింది కానీ ఇక్కడ స్టెప్ రిమూవ్ అయిందా? ఈ స్టెప్ రిమూవ్ అయిందా? అవ్వలేదా? అవ్వలేదు. అవ్వలేదు. కాలేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్టెప్ వల్ల ఏమైనా యూజ్ ఉందా? లేదు. స్టెప్ వల్ల ఏమన్నా యూజ్ ఉందా గైస్? నో. అన్వాంటెడ్ స్టెప్స్ అన్ని మీరు పెట్టుకోకూడదు. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ మోర్ స్టెప్స్, ఈ పర్టికులర్ రీఫ్రెష్ అనేది లాజిక్ అనేది కాంప్లెక్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 4 స్టెప్స్ ఒక 200 స్టెప్స్ క్రియేట్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఎవ్రీ టైం మీరు రీఫ్రెష్ చేసినప్పుడు ఈ లాజిక్స్ అన్ని ఇంప్లిమెంట్ అవ్వాలి ఆటోమేటిక్గా. సో దాట్ విల్ టేక్ టైం. సో ఆ 200 స్టెప్స్ లో 100 స్టెప్స్ అన్వాంటెడ్ అనుకుంది, 100 స్టెప్స్ వాంటెడ్. సో 200 స్టెప్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం ఇట్ విల్ టేక్ మోర్ టైమ్, ఆర్ 100 స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయడం ఇట్ విల్ టేక్ మోర్ టైమ్? 200. సో అన్వాంటెడ్ స్టెప్స్ ని మీరు జాగ్రత్తగా చూసుకొని, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ యూ విల్ ఓన్లీ డూ ఇట్ కదా. సో జాగ్రత్తగా చూసుకొని ఆ స్టెప్ అవసరం లేకపోతే డిలీట్ చేసేసండి. డోంట్ కీప్ ఇట్ ఇన్ ద లిస్ట్. క్లియర్? సో ఇప్పుడు నాకు ఈ కాలం వచ్చింది. సో ఐ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ హియర్. ఓకే, దట్స్ ఫైన్. ఐ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ హియర్. కానీ ఈ స్టెప్ నాకు అవసరం లేదు. ఐ కెన్ రిమూవ్ ఇట్. లేదు ఒకవేళ మీరు ఇక్కడ నుంచి చేయలేదు, మీన్స్ ఇలా చేయలేదు అనుకోండి, అన్సెలెక్ట్ చేసి ఇక్కడే ఓకే చేశారు, అప్పుడు మీరు ఈ స్టెప్ ని రిమూవ్ కూడా చేయొచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ అండి. సో రిమూవ్ చేస్తే యూ విల్ బి బ్యాక్ టు ద ప్రీవియస్ స్టెప్. ఎందుకంటే ప్రీవియస్ స్టెప్ పైనే కదా ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ అయింది. నౌ వి విల్ బి బ్యాక్ టు ద ప్రీవియస్ స్టెప్. ఈస్ దిస్ క్లియర్? Yes. ఎస్. Yes. సో ఇన్స్టాలేషన్ చేసుకొని బై మండే ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, ప్లీజ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఓకే, సో ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ జాయిన్ అండి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అండ్ ఇఫ్ యూ థింక్ ఐఎమ్ ద రైట్ క్యాండిడేట్ టు ట్రైన్ యూ గైస్, ఓకే, దెన్ ప్లీజ్ జాయిన్. ఓకే, సో కాంటాక్ట్ వెంకట్ గారు 9059868766 అండి. ఓకే, కోర్స్ బెనిఫిట్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకే, 3 ఫ్రీ సెషన్స్, రికార్డింగ్స్, రియల్ టైమ్ ట్రైనింగ్, వాట్సాప్ గ్రూప్, వీకెండ్ టాస్క్స్,
టాస్క్ రివ్యూ, ఎస్క్యూఎల్ రికార్డింగ్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్, శాంపిల్ రెజ్యూమేస్, ఇంటర్వ్యూ టాపిక్స్ ఇవన్నీ మేము ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, అండ్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, వీ హ్యావ్ ఫినిష్డ్ 3 ఫ్రీ సెషన్స్. సో ఈవెన్ ఇవి ఫ్రీ సెషన్స్గా నేను కండక్ట్ చేయలేదు, మీన్స్ ఐ విల్ బీ కంటిన్యూయింగ్ అండ్ ఓకే, ఐ విల్ బీ కంటిన్యూయింగ్ ఇట్. ఓకే, సో యూ గైస్ డోంట్ థింక్ దట్ మండే నుంచి ఫ్రెష్గా స్టార్ట్ అవుద్దని అని అనుకోవద్దు. వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇట్. Okay, we have started it on Wednesday. From there we will continue. Okay, I'm not going to freshly start it again. Okay, clear? So 30 to 40 sessions మనం టార్గెట్ చేస్తున్నాం. సో we will finish in this particular period. Okay, so fee వచ్చి 12,000 అండి. So any questions, any personal questions, anything? Do we have weekend task for this week? వీకెండ్ టాస్క్ ఇచ్చేంత మనం ఏం డిస్కస్ చేయలేదు ఇంకా. ఓకే, Okay. Yeah. సో వీకెండ్ టాస్క్లు వస్తాయి. గెట్ రెడీ ఫర్ ఇట్. సో I have prepared the data set. Everything is ready. Just I need to load it. That's it. Okay, నా నాలెడ్జ్ షేర్ చేయాలి. Then I need to load the tasks. Do you want to teach us, Ravi, anything like Power Guys, BI? one quick question. Question for the weekend. Okay. Okay. Applied steps లో స్టెప్స్ వస్తున్నాయి, రైట్? Yeah. ఈ స్టెప్ ఎలా సేవ్ అవుతుంది? సేవ్ అవడానికి ఒక పర్పస్ ఉంటుంది. సో ఎలా సేవ్ అవుతుంది అనేది తెలుసుకొని రండి బై మండే. ఈవెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఆన్ మండే, బట్ ద పాయింట్ హియర్ ఇస్ ఈ వీకెండ్కి అది కొంచెం మీకు క్యూరియస్గా ఉంటుందని చెప్పేసి ఐఎమ్ గివింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో స్టెప్ సేవ్ అవుతుంది. స్టెప్ సేవ్ అవడానికి దేర్ షుడ్ బి రీజన్. ఎక్సెల్లో మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు, ఎక్కడైనా సేవ్ అవుతాయా స్టెప్స్? హలో, Excel లో కావాలి. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ కదా. సో ఇక్కడ సేవ్ అవడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకున్నాండి. దట్ ఈస్ ద టాస్క్ ఫర్ ద వీకెండ్. ఓకే, okay, next, any questions? Other than setting up the Power BI, do we have to keep ready any other things? See, మీరు ప్రాక్టీస్ చేయడానికి SQL కావాలండి చేయాలంటే, అండ్ ఎక్సెల్ కూడా యూ షుడ్ మేక్ ఇట్ రెడీ. Okay. the tools I'm talking about. Okay, సో మీరు SQL ప్రాక్టీస్ చేయాలంటే SQL సర్వర్ కావాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇఫ్ యూ నీడ్ టు లోడ్ ద డేటా ఫ్రమ్ ఎక్సెల్ అంటే మీకు ఎక్సెల్ వర్క్ కావాలి మీ దాంట్లో. Okay. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ పవర్ బిఐ టూల్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ I have a question. Suppose మీరు అన్నారు కదా లైక్ SQL సర్వర్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలని. సో ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి పవర్ బిఐ కి ప్లస్ SQL కి డు వి హ్యావ్ ఎనీ కాన్ఫిగరేషన్ ఫర్ దట్ ఆర్ అంటే లైక్ హోస్ట్ నేమ్, పాస్వర్డ్, అవన్నీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది కదా. సో అలాంటిది అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. కరెక్ట్, వీ హ్యావ్ ఎ డేటా కనెక్టర్ అండి. వీ నో నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ SQL సర్వర్ అనేది ఒకటి ఉండాలి మనకి. ఓకే, లోకల్ సర్వర్ అయ్యొచ్చు, లేకపోతే ఏదైనా వేరే సర్వర్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, సో ఆ సర్వర్ కి కనెక్ట్ అవడానికి వీ విల్ బి యూజింగ్ ద డేటా కనెక్టర్. ఓకే, మండే విల్ బి టీచింగ్ సెట్టింగ్ మండే కావాలి. SQL ఇప్పుడే రాదండి, లేట్ గా వస్తుంది SQL. ఓకే ఓకే, Okay. I will teach SQL టీచ్ చేస్తాను నేను ఫర్ షూర్. మీన్స్ SQL కనెక్షన్స్ టీచ్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్సో ఐ కెన్ టీచ్ దాట్ వన్ ఆల్సో. ఓకే, ఎనీహౌ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, ఇఫ్ యూ నీడ్ ఎనీ ఇంపార్టెంట్ టాపిక్స్ లైక్ జాయిన్స్, కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ యూ వాంట్ ఇట్ డెఫినెట్లీ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ దర్. Yeah, sure. Thank you. Okay, next. Any other questions? I have a doubt. Like when you are providing these sessions on YouTube, why do you think we have to join the live session just to interact? Actually, ఓన్లీ ఫస్ట్ 3 సెషన్సే కనబడతాయండి యూట్యూబ్ లో, దాని తర్వాత ఉండవు. Okay. సో ఆల్ సెషన్స్ ఉండవు. సో ఫర్ ఆల్ సెషన్స్ యూ నీడ్ టు పే ద అమౌంట్ అండ్ యూ నీడ్ టు గో ఫర్ ఇట్.
మీరు అమౌంట్ పే చేసినప్పుడు ఏం జరుగుతుందో అంటే రికార్డింగ్ తో పాటు లైవ్ సెషన్ కూడా అటెండ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. Okay. ఓకే, నెక్స్ట్ అండ్ స్పెసిఫికల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై సెషన్స్ ఓన్లీ. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్ సెషన్స్. అంటే మీరు అదర్ సెషన్స్తో కంపేర్ చేస్తున్నారేమో నాకు తెలియదు. నేనేమనుకున్నానంటే యూట్యూబ్లో నా సెషన్స్ ఉన్నాయి కదా, సో అలాంటప్పుడు ఎందుకు జాయిన్ అవ్వాలని అడిగారేమో అనేది నేను అనుకుంటున్నా. Yeah, Am I right? that's what I, yeah. ఓకే, యూట్యూబ్లో ఓన్లీ ఫస్ట్ 3 సెషన్స్ ఉంటాయండి. ద ఫ్రీ సెషన్స్ వాట్ వీఆర్ గివింగ్. Okay. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? ఓకే, ఫైన్ దెన్. హలో, గో ఆన్. ఇన్స్టాలేషన్ చేశానండి. అయితే నాకు కొన్ని ఆప్షన్స్ రావట్లేదు. మైక్రోసాఫ్ట్ స్టోర్ నుండినే నేను ఇన్స్టాల్ చేశాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేయనండి. ఓకే, గో ఆన్. మీ సెటప్ ఏంటి? మీ ఓఎస్ ఏంటి? ఓఎస్ 10 అండి. ఓఎస్ 10. అదే మైక్రోసాఫ్ట్ డేటా ప్యాన్ ఆల్రెడీ ఉంది. సారీ, డేటా ప్యాన్ ఆల్రెడీ ఉంది. రైట్ సైడ్ లో కనబడుతుంది డేటా ప్యాన్. అక్కడ ఉందండి. నాకు వ్యూలో చూస్తే కనిపించట్లేదు. ఓకే, సో యు ఆర్ ఇన్ ద ఓల్డ్ ఫార్మాట్. సో ఫార్మాట్ చేంజ్ చేసుకోవాలి. సో ఐ విల్ టెల్ యూ ఆన్ మండే. సో యూ హ్యావ్ ఆల్రెడీ డేటా ప్యాన్ ఇస్ దేర్, filters are there, bookmarks are there, selection, everything is there. బట్ ఇక్కడ వ్యూలో చూస్తే నాకు కనిపించట్లేదండి. అదే బ్రదర్, మీరు ఓల్డ్ ఫార్మాట్ లో ఉన్నారు. ఇక్కడ కొన్ని ఒక చేంజ్ చేయాలి. ఐ విల్ లెట్ యూ నో బై మండే. ఓకే, దెర్ ఈస్ అ చేంజ్. ఓకే, ఈ వ్యూ అనేది ఓల్డ్ వ్యూ. ఓకే, నౌ వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ ఇస్ ద న్యూ వ్యూ. సో ఓల్డ్ వ్యూ నుంచి న్యూ వ్యూ లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది కూడా ఐ విల్ టెల్ యూ. ఓకే, ఓకే, ఓకే. దెర్ ఈస్ నో ఎనీ చేంజ్, ఎనీ డిఫరెన్స్ ఏం లేదు. వ్యూ ఒకటి చేంజ్ అవుద్ది అంతే. వ్యూ ఒకటి చేంజ్ అవుద్ది. యూ క్లిక్ ఆన్ హోమ్. ఇఫ్ యూ సీ ఇక్కడ హోమ్ రిబ్బన్ లో ఐ విల్ బి హ్యావింగ్ ద విజువల్స్. ఐ విల్ బి హ్యావింగ్ విజువల్స్ ఇన్ ద హోమ్ రిబ్బన్. అండ్ ఈవెన్ ఇన్సర్ట్ లో కూడా ఐ విల్ బి హ్యావింగ్ విజువల్స్. బట్ మీ దాంట్లో లేదు. మీ దాంట్లో ఏంటంటే విజువల్స్ ఓన్లీ రైట్ సైడ్ లో ఉన్నాయి. ఓకే, సో ఈ సెటప్ ని మనం వ్యూని చేంజ్ చేయాలి అంతే. వ్యూని చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి అనేది ఐ విల్ టెల్ ఆన్ మండే. సో ప్లీజ్ షూట్ దిస్ క్వశ్చన్ ఆన్ మండే ఆల్సో. Okay, but no worries with this one. Go to help and click on that about. Go to help and click on that about. Yeah, it's the latest version. వర్షన్ వచ్చి లేటెస్ట్. బట్ వ్యూ ని మనం చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేస్తాం అనేది మండే చెప్తాను అండి. ఫైన్. ఎనీ అదర్ క్వశ్చన్స్? Any other questions? గైస్, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ వ్యూలో కూడా ప్రాక్టీస్ చేయండి, లేటెస్ట్ వ్యూలో కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే ఈ వ్యూని కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే సర్వీస్లో ఈ వ్యూవే ఉంటుంది. సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ నీడ్ టు ఎడిట్ ఇట్, ఈ వ్యూలోకే వస్తారు మీరు. సో మీకు అప్పుడు కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ. అందుకనే జస్ట్ ప్రాక్టీస్ ఇన్ దిస్ వన్ అండ్ దట్ వన్. Okay, that's it for today, guys. Let's meet on Monday. Thank you all. Happy weekend. So task చేసుకొనండి by Monday. Bye. Thank you.